APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. చూసుకోవడం అంటే మొత్తం బాధ్యత అంతా మీద. అదే నేను అక్కకి పెళ్లి చేసిన ఎంత డబ్బు ఇచ్చావు ఎంత ఉంది అని కూడా అడగను. ఆ కాలంలో అలాగే ఉండేవాళ్ళు. శ్రీదేవి గారు కానీ నేను అందరూ అమ్మ ఏం చెప్పినా అదే. శారదా గారు చెప్తారు, వీళ్ళు బాత్రూమ్ వెళ్ళాలని కూడా అమ్మని అడిగితేనే వెళ్తారు. అలా ఉండేవాళ్ళు అని. హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు. ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు? జయమాలి గారు చాలా బాగా. ఇప్పుడు రీసెంట్గా జయప్రద వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కి. నేనేమో అలా మూసుకుని వెళ్ళాను. ఎంత క్వైట్గా ఉన్న జయమాలిని అలా మూసుకుని లతా గారు పక్కన కూర్చున్నారు. నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను. అలా చూసింది, ఇలా తీశాను. జయమాలిని హక్ చేసుకుంది. ఒక 1/2 అవర్ గ్యాప్ దొరికింది. ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక 1/2 అవర్ నవ్వుకుని నేను చెప్పాను, ఏమండి TV5 TV9లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు, శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అంటే ఎక్కడ నేను ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది, అక్కడ ఇది చేస్తేనే హిందీలోనో ఉర్దూలోనే వస్తుంది, మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చేశారు. లతా గారు తన గురించి చెప్పారు, నేను నాకు ఏం జరిగిందో చెప్పి ఒకే గబగబా 1/2 అవర్ చాలు జయప్రదాన్ని చూశాను. అది మన శ్రీదేవి గారు అంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు, అమ్మ తను ఒకే కూపే, నేను అమ్మ మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు. అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని. బర్త్డేకి వెళ్ళాము. కొంతమందిని పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాం. తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా, ఇంగ్లీష్ పిక్చర్, ఇంగ్లీష్ అది వాళ్ళ అక్క సూర్య అని ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ చేసి రాజశ్రీ గారు హీరోయిన్ ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ, సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను, ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని. నాకేమో మన ఆర్టిస్ట్ కదా, ఎక్కువ వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది, ఆ గౌరవం మనం ఇవ్వాలి. నాకు లేదు, హెడ్ వెయిట్ నాకు లేదు. సరే మన శ్రీదేవి కదా వెళ్తాం పదా అని వెళ్ళాను అనమాట. అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది, శ్రీలత చెల్లెలు వచ్చారు. నాలో చూసి వాళ్ళు జయమాలి గారా, అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది, అయ్యో తప్పకుండా నంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది. తర్వాత నైటో మర్నాడో నాకు ఫోన్ వచ్చింది శ్రీలత, అక్కకి చెప్పాను, నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా, ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట. ఆ ప్రేమ చూడండి, అదేదో టాప్లో హీరోయిన్ వెళ్ళింది, అలా వదిలేయచ్చు. తర్వాత అమ్మాయి పేచి మా అక్క చాలా సంతోషపడింది జయమాలిని వచ్చిందా ఏంటి, అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాప్. అవును, అది కాకుండా మేము ఒక సిస్టర్, ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మీ డ్రెస్ గురించి నేను మాట్లాడడం, ఆమె పిచ్చి అదంతా లేదు, ఒక కుటుంబమే, మన పని మనం చేస్తున్నాం అంతే. అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రండి అని చెప్పి ఆమె బాగా చూసుకుంది, మాట్లాడింది. శ్రీదేవి గారు కూడా వస్తారు, ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసి పుడుతుంది కూతురు అని చెప్పి, అంత చూడండి అంత ప్రేమ అన్ని హీరోయిన్లు. అందుకని చూసేసాను. తర్వాత చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా సంతోష్ అవార్డ్ 2014లో వెళ్ళాను. వెళ్తే కృష్ణ గారు, మన విజయలమ్మ గారు కూర్చున్నారు, రామనాయుడు గారు. మా అక్క చెప్పింది, నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు. చైర్ వేసుకున్నారు 6:30 అంటే 6:30కి రెడీ అయిపోయాను, కానీ అప్పుడే చైరే వేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వచ్చేది 7:30 8 o'clock వస్తున్నారు. సరే నేను అలా కూర్చున్నాను, చల్ల అయిపోయింది. అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, భయం ఉందంటే అమ్మ ఉంటుంది. సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా అలా వెళ్ళిపోయారు. సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను. కానీ కృష్ణ గారు విజయలమ్మ గారు అలా వెళ్ళిపోయారు. నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను, ట్రాలీ ఉంది అక్కడ, పడిపోతాను కదా, లేవాలా వద్దా అనుకోలేప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. రామనాయుడు కూడా వెళ్ళిపోయారు. తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు, పోయేస్తారేమో, లెగు అనింది. లేచి నిలబడ్డాను, కావటం రాలేదు కాళ్ళు. చెప్పాను ఈసారి, ఏమండి ఆ రోజు నేను కాళ్ళు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని.
కావటం రావట్లేదు, కానీ ఆయనే వచ్చేసారు. ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా చేసుకున్నాను. తర్వాతనే జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా, మనం ఏం చేసాం, ఏముంది, మనం ప్రీ కేజీలో చదివాం, ఇప్పుడు కాలేజీ వెళ్ళాము, తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా అలా చేసాం. ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను. వాళ్ళ అబ్బాయికి చాలా సంతోషం, మాట్లాడలేదు ఆయనకి ఏం చేశాను, నేను ముసుగు వేసుకున్నాను. బాబుకి ఫోన్ చేశారు, మేము ఎవరు ఒక గెస్ట్ని తీసుకొస్తాం, నాన్నకి చెప్పొద్దు, మేము వస్తాం రెడీగా అని వెళ్ళాం. లిఫ్ట్లో వెళ్ళి ఆయన వెళ్ళి అంటే ఎలా మూసుకొని వస్తుంటే ఎవరు ఎవరు అన్నారు. అంటే నేను మెల్లగా తీశాను, కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఇది ఇది జే 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 అన్నారు. జయమాలిని, జయమాలి కదా నువ్వు. అప్పుడు అలా జ్ఞాపకం వచ్చింది, నా పిక్చరు దేవతలారా దీవించండి, ఇంకా చాలా పిక్చర్లు ఆయన జ్ఞాపకం వచ్చి చాలా కొంచెం అవును మాటలు జ్ఞాపకం అన్నీ రివర్స్ అయింది. లేకపోతే అలా కూర్చున్నారు కదా, కొంచెం ఒళ్ళు కొంచెం ఇదే ఉంది ఆయనకి. ఆయన కొడుకుకి చాలా చేసిన, అమ్మా మీరు వచ్చారు చాలా సంతోషం. అలాంటి వాళ్ళని చూడాలి, పెద్ద హీరోల కన్నా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంత సంతోషం. అది ఒక మందు, డాక్టర్ లాగా, ట్రీట్మెంట్ లాగా డెఫినెట్గా చూసి అలా యాక్ట్ చేసుకున్నాను. నేను షూటింగ్లో కూడా అలా యాక్ట్ చేసుకోలేదు, అలా గిరిబాబుని అలా యాక్ట్ చేసి వాళ్ళ బాబుకి చాలా సంతోషం. కింద వరకు వచ్చి వదిలారు, చాలా సంతోషమైంది. పాత వాళ్ళందరూ అంటే ఈ మధ్యనే మీరు మళ్ళీ తిరిగి బయటకు రావడం మొదలుపెట్టినా అందరూ మిమ్మల్ని అంత ప్రేమగా గౌరవించడం, ఆదరించడం చాలా గొప్ప విషయం. ఏమాత్రం తగ్గలేదు. ఎక్కడ నా అబ్బాయి దగ్గర వెళ్ళి చెప్తాను, అందరూ చెప్తున్నారు మీరు అలాగే ఉన్నారు. చిరంజీవి గారు కూడా అప్పుడు చెప్పారు, ఏంటి అలాగే ఉన్నావు, ఏం మార్పు లేదు అంటే, ఏం ఊసి గీసి ఆపరేషన్ చేసుకోలేదండి నేను, అలాగే ఉన్నారు అని చెప్తే ఇంట్లో వస్తే వాళ్ళకి కళ్ళు ఏదో తెలియలేదు, డాక్టర్ చూడమన్నావు అంట. అలా ఉందండి. ఇంత అంద